బైక్ నడపడం చాలా మందికి ఒక వ్యాయామం, వినోదం లేదా రవాణా సాధనం. కానీ కొన్ని రకాల బైక్లు వాటిని నడిపే విధానం నడుము నొప్పికి దారి కావచ్చు. నడుము నొప్పి అనేది చాలా సాధారణ సమస్య. ఇది బైక్ రైడర్లతో కూడా కనిపిస్తుంది. కొన్ని రకాల బైక్లు మరియు వాటి డిజైన్ల నడుము నొప్పికి ఎక్కువ అవకాశం కలిగిస్తాయి. వాటిలో ఈ బైక్లు రేసింగ్లు, వేగవంతమైన డ్రైవింగ్ కోసం రూపొందించబడ్డాయి. వీటిలో రైడర్ ముందుకు వంగి ఉండాలి. దీనివల్ల నడుముపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ భంగిమ వెన్నుపూస డిస్కంలపై అధిక భారం వేస్తుంది. స్పోర్ట్స్ బైకుల్లో హ్యాండిల్ బారు తక్కువగా, ఫుట్ పెంగులు వెనక్కి ఉంటాయి. దీనివల్ల రైడర్ ముందుకు వంగి కూర్చోవాల్సి ఉంటుంది. ఈ భంగిమ నడుము కండరాలను ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ బైకులు సాధారణంగా పొడవైన ప్రయాణాల కోసం రూపొందించబడ్డాయి. వీటిలో రైడర్ వెనక్కి వంగి కూర్చుంటాడు. దీనివల్ల నడుము వంపుల్లో మార్పు వస్తుంది, నొప్పి కలుగుతుంది. క్రూయిజ్ అండ్ బైక్స్ లో సీటు వెనక్కి, హ్యాండిల్ బార్స్ ఎత్తుగా ఉంటాయి. దీనివల్ల రైడర్ వెనక్కి వంగి కూర్చోవాల్సి ఉంటుంది. ఈ భంగిమ నడుము కండరాలను, వెన్నుపూసలను ఒత్తిడికి గురి చేస్తుంది. ఈ బైకులు జంపింగ్, కఠినమైన భూభాగాలపైన నడపడానికి రూపొందించబడ్డాయి. వీటిలో రైడర్ శరీరం నిరంతరం కదులుతూ ఉండాలి. దీనివల్ల నడుముపై ఒత్తిడి పెరుగుతుంది, నొప్పి కలుగుతుంది. మెటోక్రాస్ బైక్స్ లో సస్పెన్షన్ ఎక్కువగా ఉంటుంది, కానీ నిరంతరం కదలికలు, జంపింగ్ల వల్ల నడుముపై అధిక భారం పడుతుంది. బైక్ యొక్క పరిణామం, రైడర్ యొక్క ఎత్తు సరిపోతే నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. సీటు చాలా ఎత్తుగా లేదా చాలా తక్కువగా ఉంటే, హ్యాండిల్స్ బార్స్ చాలా దూరంగా లేదా చాలా దగ్గరగా ఉంటే నడుముపై ఒత్తిడి పెరుగుతుంది. బైక్ యొక్క ఫ్రేమ్ సైజు, సీటు ఎత్తు, హ్యాండిల్ బారు పొజిషన్, స్టేమ్ లెంత్ రైడర్ యొక్క శరీరానికి సరిపోయేలా ఉండాలి. బైక్ రకంతో పాటు ఇతర కారణాలు కూడా నడుము నొప్పికి దారితీస్తాయి. బైక్ నడిపేటప్పుడు సరైన భంగిమలో కూర్చోకపోతే నడుము నొప్పి వస్తుంది. వెన్నుపూస నిటారుగా ఉండాలి. భూభాగాలు రిలాక్స్ గా ఉండాలి. భుజాలు రిలాక్స్ గా ఉండాలి. నడుము, వెనుక కండరాలు బలహీనంగా ఉంటే నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. కోర్ కండరాలు, వెనుక కండరాలు, కడుపు కండరాలు బలహీనంగా ఉంటే నడుముపై ఒత్తిడి పెరుగుతుంది. నడుముకు గతంలో ఏదైనా గాయం ఉంటే బైక్ నడిపేటప్పుడు నొప్పి తిరిగి వచ్చే అవకాశం ఉంది. నడుముకు గతంలో ఏదైనా గాయం ఉంటే బైక్ నడిపేటప్పుడు నొప్పి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఎక్కువసేపు బైక్ నడపడం వల్ల నడుముపై ఒత్తిడి పెరుగుతుంది, నొప్పి కలుగుతుంది. బైక్ యొక్క వైబ్రేషన్లు కూడా నడుము నొప్పికి కారణం కావచ్చు. అధిక బరువు ఉన్న వారికి నడుముపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇది నొప్పికి దారి తీస్తుంది. వయసు పెరిగే కొద్దీ డిస్కంలు మరియు కండరాలు బలహీనపడతాయి. ఇది నడుము నొప్పికి అవకాశం కలిగిస్తుంది.